హైడ్రా కూల్చివేతలపై స్పందించారు ఈటెల రాజేందర్. పేదల ఇల్లు జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని టీవీ9 తో చెప్పారు ఈటెల రాజేందర్. చెరువుల్లో పట్టా భూములు ఉంటే ప్రత్యామ్నాయం చూపాలన్నారు. సీఎంకు మానవత్వం ఉందా? పేదల ఇల్లు ఎలా కూలుస్తారు అంటూ ప్రశ్నించారు ఈటెల. పేదలకిచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. బడాబాబులు కబ్జా చేసి ఉంటే జరిమానా విధించండి అన్నారు ఈటెల రాజేందర్. కన్నబిడ్డ కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? ఈ నల్లాలు కబ్జా అయితే ఏం చేసినావు? నాలాలు కబ్జా అయితే ఏం చేసినావు నువ్వు? చెరువులు కబ్జా అయితే ఏం చేసినావు నువ్వు? పేదలు ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేసినావు నువ్వు? ఆనాడుకో నీకు రాలేదు, ఇవాళ కూల కొడతా వాళ్ళకు ప్రత్యామ్నాయం అంటున్నావు. ఆనాడే కనుక నీకు దమ్ముంటే ఆనాడే ఈ పేదలకు నిజంగానే మీరు ఇల్లు కొనుక్కోలేరమ్మా, మీరు ఇక్కడ ఉండలేరమ్మా అని చెప్పి ఎందుకో ఇల్లు ఇవ్వలేకపోయినారు. కొన్ని లక్షల మంది తెలంగాణ బిడ్డలు పొట్ట చేత పట్టుకొని కనిపెంచిన అమ్మానాన్ని వదిలిపెట్టి కన్నబిడ్డలు వేసుకొని ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ఇళ్లలో పనిచేసి బతికిండ్రు. వాళ్ళు చిన్న చిన్న కంపెనీలో పనిచేసి బతికిండ్రు. 4,000కు 3,000కు జీతం చేసుకొని నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు మిగిల్చుకొని ఆ పైసలతోటి కట్టుకున్నటువంటి ఇల్లు ఇలా కూలి చేస్తూ ఉంటే నీకైనా మానవత్వం ఉందా? నువ్వు మనిషివేనా అంటున్నా నేను. అందుకని నిజంగా నువ్వు ఇలా పుట్టుకొచ్చిన దేశోద్ధారుడికి మంచి సంతోషం. ఇప్పటికైనా ఉన్న చెరువులన్నీ కూడా మంచి కట్టలు పోసుకొని వాటి డ్రైన్లు రాకుండా చేసుకొని ఒకవేళ లోపల కనుక చెర్ల లోపల కనుక పట్టాభూములు కనుక ఉంటే అక్వైర్ చేసుకో ఎవడు అద్దంటలేడు. కానీ ఇవాళ 40 ఏళ్ల క్రితం కట్టుకున్న పోషమ్మ గుళ్ళను 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేస్తా అంటే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. నీ